2 నిమిషాలు. నన్ను ఎంతమంది గుర్తుపడతారు ఇలా? రాబర్ట్సే అనగానే అందరూ తిడతాడు, ప్రశ్నించే పాటలు రాస్తాడని నా మీద ముద్రేసిరు ఒకటి ఆంధ్ర తెలంగాణలో. అయితే సమాజంలో ఇక్కడ చదువుకున్న వాళ్ళే ఉన్నారు. నాతో పాటు వచ్చింది మా సత్తన్న, ఆయన 3వ తరగతి ఫెయిలు. మా మ్యూజిక్ డైరెక్టర్ నాకు సొంత తమ్ముళ్ళలాగా. అఖిలేష్ గోకు నా పాటలకు అన్నిటికీ ఆయనే కొడుతుంటాడు. ఆయన 10th ఫెయిల్, నేను 7th ఫెయిల్. అయితే ఇక్కడ విచిత్రమైనటువంటి విషయం ఏంటి అని అంటే, విద్య లేని వాడు వింత పశువు అంటారు ఎక్కడైనా. అవునా కదా? మీరు మాట్లాడితే నేను మాట్లాడతాను, నేను మాట్లాడిపోనేటికి వెళ్ళి మీరు నాతో మాట్లాడితేనే నేను మీతో మాట్లాడతాను. ఏంది? విద్య లేని వాడు వింత పశువు అంటారు, అంతే కదా? కానీ నేను ఒక టైంలో విద్య కలిగిన వింత పశువును చూసిన. ఎందుకు అంటే నాకు చాలా విచిత్రం వేసింది. మరి ఏ గురువు ఆయనకు చెప్పలేదు ఆ పాఠం, నాకు అర్థం కాలేదు. మనిషిని మనిషిగా చూడలేని తత్వం, మనిషిని మనిషిగా చూసే పద్ధతిని పాత బావుళ్ళ మూట కట్టి ఇసిరేస్తారో ఏమో. అహంకారం నలుదిక్కులా కుంపటై కూసుంటుందో ఏమో. వలకర సంపాదనకు అలవాటు పడి జాలి లేకుండా జనిగై పీడిస్తాడు. వాని మీద వీని మీద పడి కుళ్ళు కుతంత్రాలతో కూడబెట్టుకున్న డబ్బును దాపు చేసుకొని పక్క వాళ్ళని వెకిలి నవ్వుతూ పలకరిస్తాడు. నేనే అంటూ మనిషి నిన్న సంగతే మరిచిపోయి కొరిగిన బొచ్చు కంటే పచ్చిగా మాట్లాడతాడు. అపురూపాల పిల్ల ఉడితే ఆన్నవుతో ముట్టి గడిగిన సామెత లెక్క అందరూ వరన్న వండుకొని తింటే వాడు మాత్రం బంగారు నాణాలు ఉడకబెట్టుకొని తిన్నట్టు మాట్లాడతాడు. మాసిన బట్టల వాసన చూసి వీడు మనిషే కాదంటాడు. వీడు మనిషే కాదంటాడు. ఓరువని గుణం ఒలకర బుద్ధి ముక్కు రుద్దుకుట్ట పక్కకు పోతాడు. కాతగాయన చెట్టుకు గడుపు తీపి తెలియదన్నట్టు ముండమోపై తంగడి కొమ్మలకు గంపలు గప్పుతాడు. మోసుకపోయినప్పుడు మాసిన బట్టలోని తీసుకొచ్చి కుండకు కుక్క పెట్టిస్తానని ఏ పంతులు చెప్పలేదా బిడ్డ? మతి గతి తప్పితే ఒళ్ళు వండు మూసుకున్నట్టు ఎర్రితనం నెత్తి మీద కిరటమై కూర్చుంటే మనం ఎన్ని చదివినా ఏం అర్థమవుతుందిరా? మనిషి మన సంగతి ఎరగాలి ఫస్ట్. కాబట్టి నాకు ఇంకో విషయం, నాకు చాలా తక్కువ టైం ఇచ్చారు. ఇంకోటి ఏంటంటే కాశీమని నన్ను కొన్ని కంచెలు వేసి కూర్చోబెట్టిండు, లేకపోతే ఇంకోలాగా మాట్లాడుతుంటాడు. అయితే ఇక్కడ విషయం ఏంటంటే, చాలా మంది కవులు గాయకులు నాకంటే నేను వాళ్ళని చూసుకుంటా పెరిగిన. అంటే నాకు బహుశా నా తండ్రి వయసు ఉంటుంది వాళ్ళకు. నేనేమంటే వాళ్ళ పాట లేకపోతే, వాళ్ళ సాహిత్యం లేకపోతే, వాళ్ళ కవిత్వం లేకపోతే, వాళ్ళ వచనం లేకపోతే ఇక్కడ రామనరసే లేడు. ఇది 100 ఒప్పుకోవాల్సింది. వాళ్ళు నన్ను వేలు పట్టుకొని తిప్పకపోవచ్చు, లేకపోతే నేను వాళ్ళ ఏంటో అడగపోవచ్చు, కానీ ఖచ్చితంగా అది వాళ్ళ వారసత్వం అని చెప్పగలుగుతాను. ఎందుకు చెప్పగలుగుతానంటే, ఈ మధ్యకాలంలో నేను చాలా పాటలు రాసిన. చాలా పాటలు అంటే నా మనసుకి ఏం బాగా అనిపిస్తుంది రాసేస్తా. ఎందుకంటే నాకు కంచెలు కటారాలు ఏమి లేవు నా ఎమ్మటి, సింగిల్ మ్యాన్ ఆడిపోయినా. ఆ సందర్భంలో నేను మాట్లాడుతుంటే ఒక ఆయన ఉండి, అరే పలానా ఆయన బాగా వాడతాడా, నువ్వు ఆయననే మించిపోయినావు సుఖరావు నరసయ్య. అరే ప్రశ్నించావంటే నువ్వేనా? అరే ఎవడు చెప్పిండు పోయి నాకు అర్థం కాదు. అంటే నన్ను ప్రశ్నించొద్దని చెప్తారా ఈ మాట? ఆయననే మించిపోయినావు అంటే నేనేమంటా అంటే, ఇక్కడ ఉన్నటువంటి కవులు గాయకులు ఈ భూమి మీద ఎవరైనా ఎంత పెద్దోళ్ళైనా, శ్రీశ్రీని మించిన వాళ్ళైనా సరే, ఈ మాట నా వయసుకు చాలా పెద్దది అనిపిస్తుండొచ్చు, కానీ ఇదే వాస్తవం. ఎందుకు అనంటే, మా అమ్మ నన్ను కనేటప్పుడు, మా అమ్మ అంటే మీ అమ్మ కూడా, అందరూ అమ్మ లేకుంటే ఎవరో లేం కదా. నేనేమంటా, మా అమ్మ నన్ను కనేటప్పుడు తీసేటువంటి పురిటి లొక్కున రాగాన్ని మించినటువంటి రాగం తీయగలుగుతాడా ఈ భూమి మీద ఎవడైనా అని అడుగుతానే. వాడు ఎంత పెద్దవాడే కానీ పురిటి నొప్పులను మించినటువంటి రాగం తీయగలిగేటువంటి గాయకుడు ఈ భూమి మీద ఉంటే, నాకు మరణం వచ్చేలోపు ఒక్కసారి దాన్ని చూసి వారి కాళ్ళు మొక్కాలనుంది. అది ఎవరికి సాధ్యమవుతుందో నాకైతే అర్థం కాలేదు. ఆ తర్వాత మానవ సంబంధాలు అంటే, నాకు తెలిసి పురిటి నొప్పులు తల్లి తీస్తుంది, పొడమి నొప్పులు తండ్రి తీస్తాడు. ఇది ఎంతమంది ఒప్పుకోరో నాకు తెలియదు, కానీ పొడమి నొప్పులు మాత్రం తండ్రి తీస్తాడు, పురిటి నొప్పులు మాత్రం తల్లి తీస్తుంది. నాయనా ఉండలేక రాసినేమో అక్షరం, నేనెంత రాసిన చెప్పాలేనులే నీ జీవితం. నాయనా ఉండలేక రాసినేమో అక్షరం, నేనెంత రాసిన చెప్పాలేనులే నీ జీవితం. కాలానికి పెద్ద కొడుకువు, కంట నీరుకు నువ్వు పెద్ద దిక్కువు. పిండి కొమ్ముల వెరిగేటి మమ్ముల, జీతం లేని నీ కాపలా. నైనా ఉండలేక రాసినే ఓ అక్షరం, నేనెంత రాసిన చెప్పాలేనులే నీ జీవితం.